మన సనాతన ధర్మంలో ఎన్నో వ్రతాలు పూజలు ఉన్నాయండి. వాటిలో కొన్నింటికి అగ్రతాంబూలం ఇస్తారు. ఇలాంటి వాటిలో అత్యంత ప్రముఖమైనది విశిష్టమైనది ఏకాదశి వ్రతం. రేపు జూలై 6వ తేదీ తొలి ఏకాదశి. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషునిపై యోగి నిద్రలోకి వెళ్తారు. దీనితోనే పవిత్రమైన చాతుర్మాస్య వ్రత దీక్షలు ప్రారంభమవుతాయి. మన పురాణాలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, మనం జీవితంలో ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని దేవాలయాలకు తిరిగినా, ఎంత భక్తితో పూజలు చేసినా, మరెన్ని నోములు నోచినా ఏకాదశి వ్రతం చెయ్యకపోతే వాటన్నిటికీ సంపూర్ణ ఫలితం ఉండదని చెబుతున్నాయి. అవును, ఇది మనకు తెలియని ఒక లోతైన ఆధ్యాత్మిక రహస్యం. మరిన్ని శుభ ఫలితాల కోసం కనీసం ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజు నుంచైనా సంకల్పం తీసుకోండి. ఈ మహత్తర వ్రతాన్ని ఆరంభించండి. మీకు, మీ కుటుంబానికి ఆరోగ్యం, సౌభాగ్యం, శాంతి లభిస్తాయి. ఈ ఏకాదశి వ్రతం ఎలా చేయాలి? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి? ఈ వ్రతం పాటించడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు ఏమిటి? ఇలాంటి మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన సింపుల్ లైఫ్ ఛానల్లో ఉన్న పూర్తి వీడియోని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.